ఉషన్య. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఉషా ముల్పురీస్ కిచెన్ కాకుండా ఉషన్య అని సర్ప్రైజ్ అవుతున్నారా? అవును, మీరు విన్నది నిజమేనండి. ఉషన్య గురించి చెప్పే ముందు ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మన ఉషా ముల్పురీస్ కిచెన్ని ఇంతగా మీరు ఆదరించి నా ఉషా ముల్పురీస్ కిచెన్ సక్సెస్ని మీ సక్సెస్గా మీ ఫ్యామిలీలో ఓన్ చేసుకుని నన్ను ఒక డాటర్గా, ఒక సిస్టర్గా, ఒక మదర్గా, ఒక అమ్మమ్మలా, ఒక నాయనమ్మలాగా, ఒక ఫ్రెండ్లా, ఒక ఇన్స్పిరేషన్ అని, లేకపోతే మిమ్మల్ని చూసి మేము చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నామని, ఒక ఎంటర్ప్రెన్యూర్ అని, ఇట్లా ఎన్నో రకాలుగా మీరు ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా ఓన్ చేసుకుని నన్ను ఇంతగా సక్సెస్ చేశారండి. అందుకు బువరా స్వామికి మీకు బిగ్ థ్యాంక్స్ అండి. అట్లాగే మీరు ఉషా ముల్పురీస్ కిచెన్ టేస్టీ, హైజీనిక్ అండ్ మంచి సర్వీసు, మంచి ప్రేమతో ఇచ్చి మేము ఇంతగా సక్సెస్ చేసామండి. అదే నమ్మకంతో మీ అందానికి మరింత అందం తెచ్చే అందమైన చీరలతోటి మీ ముందుకు వస్తున్నామండి. ఈ ఉషన్య ఫస్ట్ మొదటి అడుగు ఆటా ఈవెంట్ బాల్టిమోర్లో జరుగుతుందండి. అక్కడ మన శారీస్ ఎగ్జిబిషన్ చేస్తున్నాము స్టాల్లో. అలాగే మన ఈ న్యూ జర్నీలో ఎలా జరుగుతుంది అనే ప్రతి స్టెప్ మీతో షేర్ చేసుకుంటామండి. ఈ ఉషన్య గురించి చెప్పాలి అంటే కనుక మొదట అసలు నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పటి నుంచి కూడాను మీరందరూ కూడా చాలామంది మీ డ్రెస్సింగ్ బాగుంటుంది, మీ చీరలు ఎక్కడ కొనుక్కుంటారు, మాకు కూడా చెప్పచ్చు కదా, లేకపోతే మీరు బొటిక్ పెట్టచ్చు కదా అని కంటిన్యూగా ఇప్పుడు మన ఉషా ముల్పురీస్ కిచెన్ పెట్టినప్పుడు కూడా అందరూ చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ హస్బెండ్స్తో వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్స్ కూడా చెప్తూ ఉంటారు, మా మిస్సెస్కి మీ శారీస్ ఇష్టం, మీ డ్రెస్సింగ్ ఇష్టం చాలా చెప్తారని వాళ్ళు కూడా చాలా హార్ట్ఫుల్గా చెప్తుంటారు. ఇంత ఇదిగా చెప్తున్నారు అంటే కనుక అది మీ గొప్పతనమేనండి. యాక్చువల్గా నేను కృష్ణవిందు విహారీ సినిమా అయిపోయిన వెంటనే నేను బొటిక్ స్టార్ట్ చేద్దామని నేను అనుకున్నానండి. కానీ అనుకోకుండా నాకు లిగ్మెంట్ అయింది. సో అందుకు అప్పుడు బ్రేక్ తీసుకున్న టైంలోనే నాకు బువరా స్వామి ఆయన ఆలోచనలతోటి మనం ఉషా ముల్పురీస్ కిచెన్ పెట్టాము. ఆయన దయ వలన మీ బ్లెస్సింగ్స్ తోటి అందరితోటి సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ అందరూ అడుగుతున్నారు. నాకు కూడా ఏంటంటే కనుక నేను అంతకుముందు కూడా చెప్పాను, అంటే శారీ కొనుక్కోవటం ఒక రకంగా ఈజీ అనిపిస్తుంది. దాన్ని బ్లౌజ్ స్టిచ్ చేసుకోవటం, బ్లౌజ్ మెటీరియల్ తెచ్చుకోవటం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇప్పుడున్న ఫాస్ట్ ఇదిలో అందరూ బిజీ ఉంటారు. ఒక మంచిగా ఇవ్వాలి, ఎలా మనం ఉషా ముల్పురీస్ కిచెన్ ఫుడ్ ఎంత మంచిగా హైజీనిక్గా అలసిపోయిన వాళ్ళకి ఒక అమ్మ చేతి వంట ఎట్లా అనుకుంటున్నారో అట్లాగే మనం కూడా ఏంటంటే కనుక ఒక మంచి ఇదిగా ఎవరికైనా కానీ రెడీ టు వేర్ లాగా చేయాలనేది నాకు ఎప్పటి నుంచో ఉందండి. అంటే ఉషన్య వచ్చింది కాబట్టి ఉషా ముల్పురీస్ కిచెన్ని వదిలేస్తాను, లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దండి. ఉషా ముల్పురీస్ కిచెన్ నా జీవితంలో ఒక భాగం అండి. నేను ఎక్కడున్నా ఏం చేసినా నా మనసు, నా కళ్ళు మాత్రం ఉషా ముల్పురీస్ కిచెన్ మీదే ఉంటాయి. యాక్చువల్గా 4-5 months నుంచి కూడా నేను ఉషన్య వర్క్స్ మీద తిరుగుతూనే ఉన్నాను. అలా అని ఉషా ముల్పురీస్ కిచెన్ ఎక్కడా నేను వదలలేదండి. దేని పని దానికే జరుగుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేసుకుంటూనే ఉంటాను. ఎక్కడ టైం అక్కడ దాని ప్రకారం నేను డివైడ్ చేసుకుంటూనే ఉంటానండి. ఉషా ముల్పురీస్ కిచెన్ని ఎంతగా సక్సెస్ చేశారో ఉషన్యాన్ని కూడా అంతే బ్లెస్ చేసి సక్సెస్ చేస్తారని మిమ్మల్ని బువరా స్వామిని కోరుకుంటూ ఇట్లు మీ ఉషా ముల్పురి.